హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోస్ని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. విశ్రాంత ఉద్యోగుల బిల్లులు కూడా క్లియర్. జిల్లా వ్యాప్తంగా వందలాది మందికి లబ్ధి. 500 కోట్లకు పైగా జమ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరో 3 రోజుల్లో చెల్లింపు ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగానుంది. వివరాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు అయితే ఇప్పుడు జమ అవుతున్నాయి. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు 6,200 కోట్లు ఉద్యోగ పెన్షనర్లకు అయితే విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 6,200 కోట్లను విడుదల చేయాలని సీఎం ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా సోమవారం నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. అవి ఉద్యోగుల ఖాతాలో జమ అవుతున్నట్లు చెప్తున్నారు. జిల్లాలో సుమారు 500 కోట్లకు పైగా ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకి ఆర్థిక బకాయిలు అయితే జమ కానున్నట్లు సమాచారం. అంటే మొత్తం 6,200 కోట్లు విడుదల చేసినప్పటికీ కూడా జస్ట్ ఇది ఒంగోలు సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. ఈ జిల్లాకు సంబంధించి చూస్తే 500 కోట్లకు పైగా ఈ జిల్లాలోనే జమ అవుతున్నాయి. అందులో ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ యొక్క బకాయిలన్నీ కూడా జమ కానున్నట్లు సమాచారం. ఈ మొత్తం చెల్లింపు అంతా 3 రోజుల్లోగా అకౌంట్లోకి అయితే పడిపోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న జీపీఐ, ఏపీజీఎల్ఐ బకాయిలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి వెళ్ళాయి. అక్కడ వారి అకౌంట్లలో జమ అవుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిన్నరలో ఉద్యోగ విరమణ చేసిన వారు 1000 మందికి పైగా ఉండడం, వందలాది మంది జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కోసం దరఖాస్తు అయితే చేసుకుని ఉన్నారు. ఇంచుమించు జిల్లా వ్యాప్తంగా 1000 మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ బిల్లులు కూడా ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో గత ప్రభుత్వం అయితే కనుక బకాయిల కోసం ఉద్యోగులు అనేక సార్లు రోడ్డెక్కిన పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వం అయితే తిరిగి ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తుందని ఉద్యోగ పెన్షన్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇక అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏపిఆర్సీ కూడా ఉగాది తర్వాత అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది.